బిగ్ బాస్ సీజన్ 8 సో ప్రజెంట్ 13th వీక్ దాదాపుగా సాటర్డే ఎపిసోడ్ వచ్చేసింది. సో ఈ ఎపిసోడ్లో దాదాపుగా ప్రోమో ప్రకారం చూసుకుంటే మనం నాగార్జున గారు ఎంట్రీ ఇస్తారు. అసలు ఏంటి భయ్య నాగార్జున గారు ఆయన గ్లామర్ ఏంటి అసలు అర్థం కావట్లేదు. సో ఒకటి మ్యాటర్ ఏంటంటే ఈరోజు డిస్కషన్ వచ్చేసి మనకు ఎలిమినేషన్ రౌండ్ అదేవిధంగా టాస్కులు నాగార్జున గారు ఏ విధంగా కండక్ట్ చేస్తారో దాని గురించి మాట్లాడుకుందాం. సో మనం ఆల్రెడీ ఎవరు ఎలిమినేట్ అయ్యారో దానికి సంబంధించి ఒక ఫుల్ వీడియో మనం పెట్టేశాం కదా. సో ఆ వీడియో చూడండి. ప్రజెంట్ ఒకటి మనం నాగార్జున హోస్టింగ్ గురించి అదేవిధంగా హౌస్లో కొన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి కదా, దుమ్ము లేపేశారు, దుమ్ము పాలైపోయారు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో మ్యాటర్ వచ్చేసి నాగార్జున గారి ఎంట్రీతోనే అదుర్స్ అసలు గ్లామర్ ఏంటి భయ్యా నాగార్జున గారు అసలు ఎందుకు భయ్యా అట్లా అవుతున్నాడు ఆయన అసలు ఏంది ఏజ్ పెరుగుతుందా తగ్గుతుందా, ఆయన ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతుంది, చిన్న పిల్ల అనిపిస్తున్నాడు అసలు ఏంది ఆ ఏజ్లోనే ఆయన అంత ఉంటే ఈక్వల్ టు గంగా వల్ల ఏజ్ అయినా కూడా ఆయన అంత గ్లామర్గా ఎలా అవుతున్నాడో అసలు అర్థం కావట్లేదు. సో మ్యాటర్లోకి వస్తే చాలామంది మన రీచ్ లేదు, వీడియోస్ చాలా వరకు అయితే లైక్ చేయట్లేదు. లైక్ చేయండి బ్రో, లైక్ చేస్తేనే కదా మంచి రీచ్ వస్తుంది. వీడియో చేయాలంటే నాకు లైక్ చేస్తేనే కదా ఏంట్రైడ్ సోది పెడతాను అనుకోవచ్చు. ఖచ్చితంగా లైక్ చేయండి బ్రో, మీకు జెన్యున్ అనిపిస్తే లైక్ చేయండి, రీచ్ ఉంటుంది కదా కంపల్సరీ చేయాలి. మీరు చేయకపోతే ఎవరు చెప్తారు. సో ఒక సొంత అన్నలాగా చెల్లెల్లాగా మీరు ఇలా ట్రై చేస్తే నాకు కూడా సపోర్ట్ ఉంటే నేను కూడా బాగా ఎదుగుతా పైకి. సో బిగ్ బాస్లో కూడా పోతాను. సో ఇలాంటి కొన్ని చేయండి మాకు. సో అదేవిధంగా ఓవర్ అనిపించింది. సో అయితే మ్యాటర్లోకి వచ్చేద్దాం. సో బిగ్ బాస్ హౌస్ స్టార్ట్. సో ప్రోమోలు చూసాం కదా, బిగ్ బాస్ హౌస్లో దుమ్ము దులిపేసేది ఎవరు అనగానే మనకు వచ్చేసి నబీల్ అన్న వచ్చేసాడు భయ్య. నబీల్ అన్న వచ్చి నిఖిల్కి ఇచ్చాడు. నా తర్వాత నబీల్ తర్వాత అంట నిఖిల్ అన్న మొత్తానికైతే దుమ్ము దులిపే వ్యక్తి అంట. అంటే గౌతమ్ లేడా, ప్రేరణ లేదా, ఏది గ్రూపిజం కదా ఇదిగా అలా చేయకూడదు, జెన్యున్ గేమ్ ఆడాలి కదా. సో అదైతే ఇక్కడ అయిపోయింది. సో దుమ్ము లేవే వరకు అయితే ఇచ్చేశారు. తర్వాత ఏమైందంటే మళ్ళీ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల తేజకి ఇచ్చేశారు. తేజ నువ్వు ఎవరనుకుంటున్నావు దుమ్ము లేపేవాళ్ళు, దుమ్ము పాలయ్యేవాళ్ళు అని తేజను అడగ్గా దుమ్ము పాలైపోయేది ప్రేరణ. ఆల్మోస్ట్ కొన్ని సిన్స్ జరుగుతాయి. సో ప్రేరణకు సంబంధించి అలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇక తర్వాత వచ్చేసి ఇంకా ఇంకో విషయానికి వస్తే మనం దాదాపుగా ఇక్కడ విష్ణుప్రియ గురించి మాట్లాడుకోవాలి. విష్ణుప్రియ కూడా దాదాపుగా అయితే దుమ్ము లేపేది ఒకరిని చెప్పింది, దుమ్ము పాలయ్యేది ఒకరిని చెప్పింది. సో తేజాని సంథింగ్ సో వాళ్ళని అయితే లైక్ చేసి పరిస్థితుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఓవర్ యాక్టింగ్ అనిపించింది మనకు ఒకటి, విష్ణుప్రియ అదేవిధంగా ప్రేరణ అలాగే తేజ. సో వీళ్ళు చాలా వరకు అయితే సిల్లు రీజన్ చెప్పేస్తారు. కానీ అవినాష్ మాత్రం చాలా కరెక్ట్గా చెప్పాడు. అవినాష్ చెప్పిన పాయింట్ ఏంటంటే గౌతమ్ కృష్ణని టాప్లో పెట్టేశాడు. అదేవిధంగా సెకండ్ ప్లేస్ వచ్చేసి చాలామంది చెప్పాడు, పృథ్వీ కూడా చెప్పాడు. సో తన నామినేషన్ పాయింట్ చాలా సిల్లీగా ఉంటుంది అని చెప్పేసి ఓపెన్గా చెప్పేశాడు. సో ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం గేమ్ చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకో విషయం వస్తే ఇంత బాగా ఎపిసోడ్ అనిపిస్తున్నారు, కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి దాదాపుగా ఎలిమినేషన్కి సంబంధించి వీడియోస్ బయటకు వచ్చేస్తున్నాయి. అది ఏ విధంగా అనుకుంటే దాదాపుగా హౌస్లో చాలామంది చేతకాక మనుషులు ఉన్నారు, చేతయ్య మనుషులు ఉన్నారు. సో దాని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ 13th వీక్లో దాదాపుగా ముగ్గురు లాస్ట్ ప్లేస్లో ఉన్నారు, తేజ, పృథ్వీ, అవినాష్. సో హెల్మెట్ అయింది చెప్పేసా కదా, హెల్మెట్ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి ఒక ప్రింటర్ ఉంటుంది, ఆ ప్రింటర్ నుంచి ఫోటో వస్తుంది, నాగార్జున గారు చూపిస్తారు, అందులో తేజ పేరు వస్తుంది. వెంటనే డోర్స్ ఓపెన్ అవుతాయి. సో తేజ వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. అది కూడా అది ఎవరో కాదండి మన పృథ్వీరాజ్. సో ఈయన కూడా హెల్మెట్ అయిపోయాడు, డబుల్ ఎలిమినేషన్. సో మొత్తానికి అయితే హౌస్ మొత్తం షాక్, నాగార్జున గారు రాక్. సో మొత్తానికి అయితే ఈ ఎపిసోడ్లో మనకి ఇచ్చిన అప్డేట్ అంటే ఇదేనండి. సో అదేవిధంగా మీకు కూడా అనిపిస్తుంది కదా ఎవరు దుమ్ము లేపుతారు, ఎప్పుడు దుమ్ము పాలవుతారు అని మీకు మీ మనసులో అనిపించింటుందో వాళ్ళ పేర్లు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన బిగ్ బాస్ సీజన్స్ 8 సంబంధించి దాదాపుగా మీకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేయండి, మమ్మల్ని లైక్ చేస్తేనే కదా మంచి రీచ్ ఉంటుంది. సో మీకు కూడా అమౌంట్ కావాలని చూసుకోండి, కామెంట్ చేయండి.